కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి కడప మహానాడుకు టీడీపీ ప్రతినిధులు ఉత్సాహంగా బయలుదేరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 200 మంది ప్రతినిధులు స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులకు ఎమ్మెల్యే నెహ్రూ సతీమణి జ్యోతుల మణి జెండా ఊపారు. ఈ సందర్భంగా గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోతుల మోహన్ రావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కడప మహానాడుకు జగ్గంపేట నియోజకవర్గం నుంచి బస్సులలో ప్రతినిధులు బయలుదేరి వెళ్తున్నామని తెలిపారు. రైట్ మహానాడు తెలుగుదేశం పార్టీకి పండుగ. ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో 4 బస్సులు, ఒక 400-300 కార్లు వేసుకుని మహానాడు కడప బయలుదేరుతా ఉన్నాం. మరి ఈ యాత్రకు మా అన్నపూర్ణమ్మ, మా మన్నమ్మ గారు మరి జెండా ఊపి ఈ బస్సులకి జగ్గంపేట మరి కాన్స్టిట్యున్సీ నుంచి నెహ్రూ గారి ఇంటి నుంచి కూడా మరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. క్రమశిక్షణతోటి మనందరం కూడా మరి మీటింగ్కి వెళ్ళి, మీటింగ్ 2 రోజులు కూడా 27, 28, 29 3 రోజులు కూడా మహానాడిని దిగ్విజయం చేసి జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు నాయకత్వంలో జగ్గంపేట ఏంటో జ్యోతుల కోట అని ఒకసారి నిరూపించుకుని మనందరం కూడా విజయవంతంగా బయలుదేరి వద్దామని ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకున్నాం.